शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुडकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। కార్తీక మాసం ఇవాళ శుక్లపక్షంలో పాడ్యం ప్రారంభ దినం. మిగిలిన మాసములకు ఈ మాసమునకు ఒక ప్రత్యేకమైనటువంటి భేదం ఉంటుంది. మనకి ఋషులు కాలాన్ని చాలా అందంగా చాలా జాగ్రత్తగా గణన చేసి ఉంచారు. అందుకే రెండు ఆయనములుగా విభాగం చేశారు. ఒకటి ఉత్తరాయణం, ఒకటి దక్షిణాయనం. దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం. ఉపాసనాకాలమైనటువంటి దక్షిణాయన కాలంలో మనం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి కావలసినటువంటి సాధన అంతటినీ చేస్తాం. ప్రత్యేకించి కార్తీక మాసం సాధనకి అత్యంత ప్రధానమైనటువంటి మాసంగా చెప్పబడింది. కారణం ఏమి అంటే, మీరు చూడండి, లోకంలో అనేక జీవరాశులు ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉంటాయి. కానీ ఈ 84 లక్షల జీవరాశులకు లేనిది మనకు మాత్రమే ఉన్నది. ఒక విలక్షణమైనటువంటి స్థితి ఉంటుంది. ఒక కుక్క ఎక్కడి నుంచో ఈ ఊరు వచ్చింది అనుకోండి, ఆ కుక్క ఈ ఊరంతా తిరిగేసి 4 వీధులు మళ్ళీ తను ఏ ఊరు వెళ్ళాలో ఆ ఊరికి వెళ్ళిపోవాలి అని గ్రహించగలిగి వెళ్ళిపోగలిగితే వెళ్ళిపోతుంది. ఈ ఊరేమిటి, ఈ ఊరు వైశిష్ట్యం ఏమిటి, ఇక్కడ ఏమైనా తీర్థం ఉందా, నది ఉందా, స్నానం చెయ్యాలా, ఈ ఊరి యొక్క వైభవం ఏమిటి, వాటితో ఆ కుక్కకి సంబంధం ఏమి ఉండదు. ఇది నేను ఎందుకు మీతో పోల్చి చెప్పవలసి వచ్చింది అంటే, ఇది ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు వాడినటువంటి ఉపమానం. ఈ లోకంలోకి మిగిలిన ప్రాణులన్నీ వస్తాయి, కానీ వచ్చిన ప్రాణులన్నీ దేని కొరకు వస్తాయంటే కేవలం ఒక కర్మ ఫలితమును అనుభవించడానికి మాత్రమే వస్తాయి. ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించేసి గతంలో చేసుకున్నటువంటి కర్మలలో కొంత భాగాన్ని జీవుడు ఇప్పుడున్న శరీరంతో అనుభవిస్తాడు. ప్రారబ్ధము అంటారు. ఆ ప్రారబ్ధాన్ని అనుభవించి వెళ్ళిపోతాయి తప్ప ఇప్పుడు చేసుకున్న కర్మల వలన ఉన్నత గతులను పొందడం కానీ, జన్మరాహిత్యాన్ని పొందడం కానీ, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కానీ ఆ ఉపాధులకు సాధ్యము కాదు. కేవలము మనుష్య ఉపాధికి మాత్రమే ఇది సాధ్యం. అందుకే మనం తెలుసుకోగలం, ఈ ఉపాధితో వచ్చినటువంటి వాడు ఏది చెయ్యడం వల్ల భగవంతుణ్ణి చేరుకోగలడు అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కావలసినటువంటి పరిజ్ఞానము ఈ శరీరమునందు ఈశ్వరుడు బుద్ధి రూపంలో నిక్షేపించాడు. మిగిలిన ప్రాణులకి ఇది లేదు. కాబట్టి కాలగణన, దేశము, ఈ రెండిటి యొక్క వైభవమును మనుష్య ప్రాణి సతతము లోపల తిప్పుతూ ఉండాలి. కాలము యొక్క వైభవాన్ని తెలుసుకోకపోతే, ఒకసారి కాలము కానీ
దాటిపోయిందో ఇక మళ్ళీ యోగ్యమైన కాలము లభించాలి అంటే చాలా సమయం పడుతుంది. మీరు చూడండి, వర్షాలు పడేసరికి భూమినంతటినీ దున్ని విత్తనాలు వేసి ఏ రైతు సిద్ధంగా ఉంటాడో అతని పొలంలో పంట బాగా పండుతుంది. అప్పుడు బాగా నిద్రపోయాడు అనుకోండి, ఆ తర్వాత అతను ఎంత కష్టపడినా పక్కన జాగ్రత్త పడినటువంటి రైతుతో సమానమైనటువంటి ఫలసాయమును అతను పొందలేడు. కారణం ఏమి అంటే, ఏ కాలమునందు ఏ పని చెయ్యాలో ఆ పని ఎవరు చేస్తాడో అతడు మాత్రమే ప్రయోజనమును పొందుతాడు. అందుకే కాలమునకు చాలా చాలా విలువ ఉంటుంది. ఋషులు కాలాన్ని విభాగం చేసి ఉంచారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకొని సంవత్సర ప్రమాణముగా కలిగినటువంటి కాలమును 2 ఆయనములుగా విభాగం చేశారు. ఆయనము అన్న మాట మీరు ఎక్కడొచ్చినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆయనము అంటే కదలిక అని. ఉత్తరాయణము, దక్షిణాయనము అంటే కాలము 2 విభాగములుగా కదులుచున్నది. రామాయణము రాముని కదలిక, ఉత్తరాయణము దక్షిణాయనము కాలము కదులుతోంది. కదులుతున్న కాలాన్ని 2గా ఋషి ఎందుకు విభాగం చేశారు అంటే, ఏ కాలమునందు నువ్వు ఏ పని చేయడం చేత నీకు అత్యుత్తమమైనటువంటి ఫలితమును పొందగలవో, జీవుడు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నము ఫలవంతమవడానికి యోగ్యమైన కాలమేదో నిర్ణయం చేసి దాన్ని సాధనాక్రమంలో దక్షిణాయనంగా నిర్ణయం చేశారు. ఈ కాలమంతా దక్షిణాయన కాలమంతా ఉపాసన కాలము. ఉపాసన అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నముతో కూడుకున్నటువంటి కాలము. ఇందులో కార్తీక మాసమునకు ఒక విశేషమైనటువంటి స్థానం ఉన్నది. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కూడి ఉంటాడు. కృత్తిక అంటే మాతృక, అందుకే షణ్మాతృకలే కృత్తికలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ 6 మాతృకలు పాలిచ్చారో వాళ్లే కృత్తికలు. కృత్తిక మాతృస్వరూపం, పరదేవతా స్వరూపం. అటువంటి కృత్తికా నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. ఆ నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ఉండేటటువంటి మాసము కనుక ఆ నక్షత్రం పేరు మీదుగా దీనికి కార్తీక మాసము అని పేరిచ్చారు. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెయ్యవలసినటువంటి కర్తవ్యములను మనకి చెప్పారు. మళ్ళీ ఋషి యొక్క గొప్పతనం ఎక్కడుంటుందంటే, యోగ్యమైన కాలమును ఒక నెలగా విభాగం చేసి ఆ నెలని శుక్లపక్షము కృష్ణపక్షము అని మళ్ళీ 2 పక్షముల కింద విభాగం. మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షాల్లో తిథి విభాగం. ఒక్కొక్క తిథి, శుక్లపక్షం 15 తిథులు, కృష్ణపక్షం 15 తిథులు. శుక్లపక్ష 15 తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యాలి, ఏ పని చేయడం వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని మనకి ఋషులు నిర్ణయం చేసి మనం తరించడానికి కావలసిన రీతిలో ఆ కార్యక్రమ పరంపరనంతటినీ కూడా మనకు అందజేశారు. ఇందులో ప్రత్యేకించి మనకి కార్తీక మాసంలో 3టిని సర్వదా జ్ఞాపకం పెట్టుకుని అనుష్ఠించవలసింది అని చెప్పారు. ఒకటి, ఈ కాలమునందు కార్తీక మాసమంతా కూడా శివకేశవ అభేదమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఈ నెలలాళ్లే కాదు, యథార్థమునకు ఉపాసనలో ఈ నెలలో మొదలుపెట్టినటువంటి ఈ ఉపాసన ఉత్తరాయణం వేళటికి ఫలించాలి. అది బాగా మనసులో ఫలవంతము కావాలి. ఇది శివకేశవ అభేద స్థితిని పొందడం ఉపాసన యందు. ఇద్దరూ ఒక్కటే అన్న భావనని బాగా మనసు యందు ఊంచుకోవడానికి ఈ మాసాన్ని, ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని సాధనంగా తీసుకోవలసి ఉంటుంది. రెండవది, దీపమును వెలిగించడం. మిగిలిన నెలల్లో కూడా దీపం వెలిగిస్తారు. అసలు దీపం వెలిగించకుండా ఇల్లు ఎప్పుడు ఉండదు. కానీ ఈ నెలలో వెలిగించేటటువంటి దీపానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి. అందుకే కార్తీక దీపము అని పిలుస్తుంటారు. ఆకాశ దీపము అని దేవాలయాలన్నిటిల్లోనూ కూడా దీపం పెట్టడానికి అత్యంత ప్రాధాన్యత. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, శివాలయంలో ఉండేటటువంటి ఉత్సవాలకి వేరు తిథులు ఉంటాయి, విష్ణువాలయంలో చేసేటటువంటి ఉత్సవాలకి తిథులు వేరుగా ఉంటాయి. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో జరిగినంత ఉత్సవం విష్ణువాలయంలో జరగదు. అంత మాత్రం చేత నా ఉద్దేశ్యం శివకేశవులు వేరుని కాదు, కానీ
ఈ స్వరూపంగా జరిగినటువంటి ఉత్సవం, ఈ స్వరూపానికి జరిగిన ఉత్సవం విష్ణు స్వరూపానికి ఆ కాలమునందు ఉండదు. మహాశివరాత్రి నాడు విష్ణు స్వరూపానికి విశేష ఆరాధన ఉండదు. అదే ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణు స్వరూపానికి ఉన్న ఆరాధన శివస్వరూపానికి ఉండదు. శివాలయంలో కన్నా విష్ణువాలయంలో ఎక్కువగా ఆరాధన జరుగుతుంది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి వచ్చిందనుకోండి, ఏ ఆలయంలో ఎక్కువ జరుగుతుంది? రెండు ఆలయాల్లోనూ సమానంగా జరుగుతుంది. శివాలయాల్లో ఎన్ని దీపాలు పెడతారో విష్ణువాలయాల్లో అన్ని దీపాలు పెడతారు. శివాలయానికి ఎంతమంది పెడతారో విష్ణువాలయానికి అంతమంది పెడతారు.